ఉన్న బాబు జగజీవన్ రామ్ భవన నిర్మాణానికి తక్షణం 10 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ప్రజా సంఘాల నేతలు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో మంజూరు చేసిన భవనం ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. భారత ఉప ప్రధానిగా జాతికి మరవలేని సేవలందించారని గుర్తు చేశారు. వారి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి మహేందర్ రెడ్డి గారికి బాబు జగజీవన్ రామ్ గారి ప్రతి గ్రామం నుంచి ఇవాళ భారతదేశం అంతటా తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగి మరి బాబు జగజీవన్ రామ్ గారు 118వ జయంతి ప్రతి గ్రామంలో దేశం అంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. బాబు జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఉప ప్రధానిగా మరి చేసినటువంటి వ్యక్తి. ఆనాడు మరి బాబు జగజీవన్ రామ్ గారు మరి భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని పెద్ద పెద్ద నాయకులంతా కూడా మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పోరాడిన దాంట్లో ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ ఉన్నారు, మరి అంబేద్కర్ గారు ఉన్నారు. బాబు జగజీవన్ రామ్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోయి విశ్వ ఉప ప్రధానిగా అయినారు. ఆ రోజు అంత పెద్ద మనిషి మరి ఈరోజు పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఒక మనిషి కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళు చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ కూడా యువత వాళ్ళ మంచి పనులు చేయాలని చెప్పేసి వాళ్ళ జన్మదినాలు వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ విగ్రహాలను చూసినప్పుడల్లా వాళ్ళ జన్మదిన కార్యక్రమం చేసినప్పుడల్లా మరి వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మనం ముందు కూడా చేయాలని చెప్పి యువకులంతా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే మంచి మార్గాన్ని ఎన్నుకున్నారో ఆ మంచి మార్గాన్ని వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటాం. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు మరి బాబు జగజీవన్ రామ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు